నవంబర్ 11, 2024 మడ్డిపాడు పోలీస్ స్టేషన్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈ ప్లేస్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ డేట్ నాడు రామ్ గోపాల్ వర్మ గారి మీద కేసు అనేది నమోదైంది. ఎక్కడంటే ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో. అండ్ ఈ కేసు నమోదు చేసింది ఎవరంటే టీడీపీ కార్యకర్త అయిన రామలింగం గారు. అండ్ ఆ కేసు నమోదు చేయడానికి గల కారణాలు ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ గారు 'వ్యూహం' అనే ఒక సినిమా తీశారు. అండ్ ఈ సినిమా తీశారన్న విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఈ సినిమా ఏంటంటే టీడీపీ గవర్నమెంట్‌కి క్వైట్ ఆపోజిట్‌గా తీసిన సినిమా అనమాట. అండ్ ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన ఏం చేశారంటే, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ నారా లోకేష్ గారి పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్ఫ్ చేసి దాని మీద కొన్ని కామెంట్స్ అనేటివి పెట్టారనమాట. దీనివల్ల వాళ్ళకి పరువు నష్టం కలిగింది అని చెప్పి టీడీపీ గవర్నమెంట్ కార్యకర్త ఎవరైతే ఉన్నారో రామలింగం గారు, ఆయన ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు అనేది నమోదు చేశారు ఆర్‌జీవీ గారి పైన. అండ్ నమోదు చేసింది ఏ యాక్ట్ కిందంటే ఐటీ యాక్ట్. ఇది సెక్షన్ 67 కిందకొస్తది ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో. అండ్ ఇంకొక యాక్ట్ ఏంటంటే బీఎన్ఎస్. బీఎన్ఎస్ అంటే ఏంటంటే భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత లా. దీని కింద ఆయన కొన్ని లిమిటేషన్స్‌ని ఉల్లంఘించాడు అని చెప్తూ ఆయన మీద కేస్ అయితే నమోదు చేశారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసుకుందాం అంటే, ఆర్‌జీవీ గారు తన ఓన్ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలపడం రాంగ్ అంటారా? అండ్ ఆర్‌జీవీ గారు ఇలా ఎప్పుడైతే ఆయన దగ్గరికి నోటీస్ వచ్చిందో ఆయన ఒక యాంటిసిపేటరీ బెయిల్ అనేది పెట్టారనమాట. యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏంటి? దాన్ని ఎందుకు డినై చేశారు? అండ్ ఇంకా లేకపోతే ఆర్‌జీవీ గారు నిజంగానే పరారీలో ఉన్నారా? దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ ఏంటి? అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కేసులో? దీని గురించి మనం మాట్లాడుకుందాం. అలానే ఈ పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఈ కేస్‌ని ఎలా తీసుకోబోతున్నారనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. హాయ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ నితీష్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో టెక్నికాలిటీస్‌లోకొస్తే ఆర్‌జీవీ గారి మీద ఎప్పుడైతే కేసు నమోదైందో కొన్ని లీగల్ ప్రాసెస్ వల్ల ఆయనకి నోటీసులు అనేటివి ఇయ్యడం జరిగింది. ఆర్‌జీవీ గారికి కొన్ని నోటీసులు అయితే ఇచ్చారు. కొన్ని కాదు 2 నోటీసులు అయితే ఇచ్చారు. ఆ 2 నోటీసులు ఏంటంటే ఒకటొచ్చి తలకి నవంబర్ 19, 2024 నాడు పంపించారనమాట. దానికి ఆర్‌జీవీ గారు ఎటువంటి రెస్పాన్స్ ఇయ్యలేదు. అండ్ దాన్ని రెస్పాన్స్ ఇయ్యలేదని చెప్పి మళ్ళీ నవంబర్ 25 నాడు ఇంకొక నోటీస్ అయితే పంపించారనమాట. అండ్ దానికి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. అండ్ ఆర్‌జీవీ గారు ఫిజికల్‌గా అక్కడ అపియర్ కాలేదు పోలీస్ వాళ్ళ ముందు. అండ్ దీనివల్ల వాళ్ళు ఫర్దర్ లీగల్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆర్‌జీవీ గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికైతే వచ్చారు. ఇంటికి వచ్చిన టైంకి ఆర్‌జీవీ గారు ఆ ఇంట్లో లేరనమాట. అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇయ్యకుండా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది వీళ్ళు పరారీ కిందకి తీసుకున్నారు. అండ్ ఇలా జరిగినందువల్ల మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీమ్ ఏం చేసిందంటే ముగ్గురు టీమ్స్‌ని డివైడ్ చేసి ఆర్‌జీవీ గారి ఇంటికి అండ్ తమిళనాడుకి అండ్ ముంబైకి కూడా పంపించారు ఆర్‌జీవీ గారిని ఎతకడానికి. దీనికి రెస్పాన్స్ ఇస్తూ ఆర్‌జీవీ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడంటే, మేమైతే పరారీలో లేము. మేము బిజీగా ఉన్నాం. అండ్ మా పనులన్నీ మానుకొని మీకు ఫిజికల్‌గా అపియర్ అవ్వడం కష్టం కాదు. మాకు కొద్దిగా టైం ఇయ్యండి. అలా కాకపోతే బీఎన్ఎస్ ఈ భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత యాక్ట్ ఏదైతే ఉందో ఈ లా ప్రకారంగా నేను వర్చువల్‌గా అటెండ్ అవుతాను. ఈ ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి నాకు ఆప్షన్ కలిగించండి అని చెప్పి ఆర్‌జీవీ గారు రిక్వెస్ట్ చేసినట్టుగా ఈయన రిక్వెస్ట్ చేశాడు. అయితే దీనికి రెస్పాన్స్‌గా మన పోలీసోళ్ళు ఏమంటున్నారంటే, మాకు ఫిజికల్ అపియరెన్సే కావాలి. నిన్ను వర్చువల్‌గా మీట్ అవ్వచ్చా లేదనేది టోటలీ నా ఒపీనియన్ మీద బేస్ అయి ఉంటది. నాకు వర్చువల్ మీటింగ్ వద్దు. నాకు ఫిజికల్ అపియరెన్సే కావాలి. అంటే ఇక్కడ ఆర్‌జీవీ గారికి తెలుసు, ఆయన అడ్వకేట్‌కి తెలుసు. ఎప్పుడైతే ఆర్‌జీవీ గారు ఫిజికల్‌గా అపియర్ అవుతాడో ఆ రోజు ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు. అండ్ ఇలా అరెస్ట్ చేయకుండా ఉండాలి కాబట్టి ఆయన డిసపియరెన్స్‌లో ఉన్నాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇంకా ఈ యాంటిసిపేటరీ బెయిల్ విషయానికొస్తే ఆర్‌జీవీ గారికి ఎప్పుడైతే ఒక నోటీస్ అనేది ఇచ్చారో అప్పుడే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ అనేది అప్లై చేశారనమాట. ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేది సెక్షన్ 438 కిందకొస్తది. ఆ సెక్షన్ 438 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సీఆర్‌పీసీ అంటారు. దాని కింద ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు తీసుకుంటారంటే, ఆయన మీద వచ్చిన అలిగేషన్ ఏదైతే ఉందో అది ఫేక్ అలిగేషన్ అంటూ ఆర్‌జీవీ గారు ప్రీ ప్రొటెక్షన్‌ని సీక్ చేస్తారనమాట. అంటే అరెస్ట్ కంటే ముందర ఆయన ఒక ప్రొటెక్షన్ లాంటిది కోరుకుంటాడు. ఎవరిని? కోర్ట్‌ని. అండ్ ఇది అప్లై చేయగానే కోర్ట్ అనేది డినై చేసింది. ఎందుకు డినై చేసిందంటే, ఈ విషయం నువ్వు నోటీస్ అంటే ఫస్ట్ నోటీస్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ నోటీస్‌ని నువ్వు ఎళ్ళకముందే మా దగ్గరికొచ్చి అడగాలి. ఆ నోటీస్‌ని నువ్వు అంటే ఉల్లంఘించేసి వాళ్ళు అపియర్ అవ్వమన్నప్పుడు నువ్వు అపియర్ అవ్వకుండా ఇప్పుడొచ్చి మళ్ళా నువ్వు ఈ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటా అంటే అది అయ్యే విషయం కాదని చెప్పి ఈ యాంటిసిపేటరీ బెయిల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసిందనమాట హైకోర్ట్. ఆర్‌జీవీ గారికి సపోర్ట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, ఈ 'వ్యూహం' సినిమా ఏదైతే ఉందో అదొక సెన్సార్ సర్టిఫైడ్ సినిమా అనమాట. అంటే సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఆ సినిమా చూసి మీరు రిలీజ్ చేసుకోండయ్యా అన్న ఒక సినిమాని తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మీద అలిగేషన్స్ ఏసి అరెస్ట్ చేయడానికి మీకు ఎటువంటి రైట్ ఉంది అంటూ క్వెషన్ చేశారు మన ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆర్‌జీవీ గారి అరెస్ట్ ఏదైతే ఉందో అది ఆ సినిమాకి సంబంధించిన అరెస్ట్ కాదండి. అది ఏంటంటే ఆయన
ఈ ఆయనకిచ్చిన లాస్ అండ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ లిమిట్ క్రాస్ చేసి, ఆయన చేసిన ఆయన ఇచ్చిన కామెంట్స్‌కి వాళ్ళకి పరువు నష్టం జరిగింది అంటూ వేసిన బెయిల్ అనమాట. అండ్ ఈ పర్టిక్యులర్ కేస్‌లో ఉండేది అందరూ సెలబ్రిటీస్ కాబట్టి, ఈ కేస్ అనేది కొద్దిగా హాట్‌గా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్‌లో. అండ్ సో, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఆర్‌జీవి గారు చేసిన పని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కిందకొస్తదా? రాదా? అని. జనరల్‌గా మాట్లాడుకుంటే మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎవరికన్నా ప్రతి మనిషికి తన సొంత ఒపీనియన్ చెప్పే రైట్ అనేది ఆ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా కల్పించాలి. కల్పించారు కూడా. అలానే మన ఇండియాలో కూడా ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఆర్టికల్ 92లో ఉందనమాట. అండ్ దీంట్లో ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌లో మనకు నచ్చినట్టు మన నోటికొచ్చింది మన ఒపీనియన్‌గా చెప్పేయకూడదు. దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్‌జీవి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ లిమిటేషన్‌ని క్రాస్ చేస్తూ సీఎం మీద డైరెక్ట్‌గా చీఫ్ మినిస్టర్ గారి మీదే ఒక డ్రోన్ అనేది ఏసాడు అని జెప్పి ఈ అరెస్ట్ అనేది ఈ కేస్ అనేది నమోదు చేయడం జరిగింది. అండ్ ఈ లిమిటేషన్స్‌లోకొస్తే ఆ లిమిటేషన్‌లో ముఖ్యంగా ఆర్‌జీవి గారు క్రాస్ చేసిందంటే డీసెన్సీ అండ్ మొరాలిటీ. డీసెన్సీ అంటే ఒక వల్గర్ పోస్ట్ అనేది ఏయడం జరిగింది. ఆ పబ్లిక్ డీసెన్సీని ఆయన క్రాస్ చేసిండు కాబట్టి ఆయన మీద ఈ అరెస్ట్ వారెంట్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఇంకా మనం మన ఒపీనియన్ గురించి మాట్లాడుకుందాం దీంట్లో. అండ్ నా ఒపీనియన్‌కొస్తే మన గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ ఆర్‌జీవి గారి మీదే కాదండి. కొన్ని రోజులుగా మనం చూస్తుంటే ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ అనేటివి చేస్తూ యాంటీ గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అండ్ ఈ విధానం అనేది చాలా గొప్ప విధానం. అండ్ బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అయితే టీడీపీని ట్రోల్ చేసిన వాళ్ళు అయ్యున్నారు. బట్ ఇక్కడ మనకు తెలిసిందేందంటే, వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌ని కూడా ట్రోల్ చేస్తున్నారు. చాలామంది సెలబ్రిటీస్‌ని కూడా ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రోలింగ్ అనేది ఎలా అయిపోయిందంటే, ఓకే. ట్రోలే కదా! ఇది చాలా కామన్‌లే. పెద్ద పెద్దోళ్ళకే తప్పలేదు. నీకెంత అన్నట్టు అయిపోయిందనమాట ఈ ట్రోలింగ్ అనేది. ఇక్కడ మనం ఒక న్యూట్రాలిటీలో ఉండాలి ఇలాంటి విషయంలో. ఎందుకంటే, ఈ సోషల్ మీడియా అనేది చాలామంది ప్రొఫెషన్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఆ ప్రొఫెషన్‌కి కొద్దిగా ఎథిక్స్ అనేటివి మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. అండ్ ఆ ఎథిక్స్ అనేటివి మెయింటైన్ చేయాలంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ మీద, జనసేన గవర్నమెంట్ మీద మాత్రమే కాదు, ఈ ఎన్‌డీఏ కూటమి మీద మాత్రమే కాదు, అపోజిషన్ ఎవరైతే ఉన్నారో, ఈ వైఎస్ఆర్‌సీపీ మీద, కాంగ్రెస్ మీద, బీజేపీ మీద అండ్ ఇలా దేని మీదైనా ఈ స్టేట్‌లో ఉన్న ఏ గవర్నమెంట్ మీదైనా గానీ, ఏ అపోజిషన్ మీదైనా గానీ, ఏ పార్టీ మీదైనా గానీ, ఏ సెలబ్రిటీ మీదైనా గానీ, ఒక అసభ్యకరమైన ట్వీట్ గానీ, ట్రోల్ గానీ ఏసినప్పుడు వాళ్ళకి మినిమమ్ నోటీస్ అనేది జారీ చేయాలి. అలా చేస్తేనే ప్రజల్లో భయమొస్తదని నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇప్పుడు మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి ఈ కేసు మీద? కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.